అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాన్ని చూడబోతున్నాం. అదేంటంటే, ఈనాటి ఆధునిక సైన్స్లోని ఎన్నో విషయాలు వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ఉన్నాయని ఒక వాదన ఉంది. అసలు ఆ వాదనేంటి, దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మహాభారతంలోని ఒక సన్నివేశంతో మొదలుపెడదాం. ఇక్కడ చూడండి, ఒక భీకర యుద్ధం జరగాలా వద్దా అన్నది కత్తులమీదో బలాలమీదో ఆధారపడి లేదు, కేవలం ఒక క్యాలెండర్ లెక్కమీద ఆధారపడి ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉంది గదా! అసలు ఈ అధిక మాసం అంటే ఏంటి? ఒక నెలకు ఒక యుద్ధాన్ని ఆపేంత లేదా మొదలుపెట్టేంత శక్తి ఎలా వచ్చింది? అంటే దాదాపు 5000 ఏళ్ల క్రితం వాళ్లు వాడిన క్యాలెండర్ సిస్టమ్ ఎంత పక్కాగా ఉండుంటుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. సరే, భీష్ముడి మాటలో ఉన్న ఆంతర్యం మనకర్థం కావాలంటే అప్పటి కాలగణన గురించి తెలుసుకోవాలి. అంటే ఆ రోజుల్లో ఒక సంవత్సరాన్ని ఎలా లెక్కించేవాళ్లు? దీనికి ఆ మూలం ప్రకారం 2 పద్ధతులున్నాయట. చూడండి, ఇక్కడ 2 రకాల క్యాలెండర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి చంద్రుడి కదలికల మీద ఆధారపడిన చాంద్రమానం. ఇందులో సంవత్సరానికి సుమారు 354 రోజులు. రెండోది సూర్యుడి చుట్టూ భూమి తిరగడం మీద ఆధారపడిన సౌరమానం. దీని ప్రకారం సంవత్సరానికి 365 రోజులు. అంటే సహజంగానే ఈ రెండింటి మధ్య ప్రతి ఏటా ఒక 11 రోజుల తేడా వస్తోంది. అవి రెండూ ఒకేలా సాగవు. మరి ఈ తేడాను ఎలా సరిచేశారు? ఇక్కడే అధిక మాసం అనే ఒక అద్భుతమైన పద్ధతిని వాడారట. అంటే సుమారుగా ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి చంద్ర క్యాలెండర్కు ఒక అదనపు నెలను జోడించేవారు. ఇది ఒక రకమైన కరెక్షన్ అన్నమాట, రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ పండగలు వాటి సహజమైన ఋతువుల నుండి పక్కకు జరిగిపోకుండా చూసుకునేది. అంటే కేవలం చంద్రుణ్ణి బట్టి కాకుండా ప్రకృతి చక్రాలతో మనిషి కార్యకలాపాలు ఎప్పుడూ సింక్లో ఉండేలా డిజైన్ చేశారన్నమాట. సరే, ఈ వేద క్యాలెండర్ ఎంత ఖచ్చితమైనదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ కథేంటో కూడా చూడాలి కదా. ఆ రెండింటినీ పోల్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ చరిత్ర చూస్తే చాలా గందరగోళంగా ఉంటుంది. మొదట్లో 10 నెలలే ఉండేవట. తర్వాత జూలియస్ సీజర్ తన పేరు మీద జులై అని ఒక నెలను చేర్చాడు. ఆ తర్వాత అగస్టస్ చక్రవర్తి తన పేరు మీద ఆగస్టును చేర్చాడు. ఇక 1582లో అయితే ఋతువులకు క్యాలెండర్కు మధ్య తేడా బాగా పెరిగిపోయిందని పోప్ గ్రెగోరీ ఏకంగా 10 రోజులను క్యాలెండర్ నుంచే తీసేశారట. అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది. సరే, ఈ క్యాలెండర్ విషయం పక్కన పెడితే ఇలాంటి సైంటిఫిక్ విషయాలు మన ప్రాచీన గ్రంథాల్లో ఇంకా చాలా ఉన్నాయని ఆ మూలం సూచిస్తోంది. విశ్వం నుండి కంప్యూటర్ల దాకా ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలున్నాయట. ఖగోళశాస్త్రంలో ఇంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆధునిక విజ్ఞానంతో పోలికలుండే మరిన్ని విషయాలు ఎక్కడెక్కడ ఉండొచ్చు? ఈ ప్రశ్న మనలో కలగడం సహజమే కదా. దీనికి ఒక ఉదాహరణగా భాగవతంలోని రేవతీ కథను చూద్దాం. ఒక తండ్రి తన కూతురు రేవతీకి సరైన భర్త కోసం వెతుక్కుంటూ సలహా కోసం బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మతో మాట్లాడి కొన్ని క్షణాల్లోనే తిరిగి భూమి మీదకొస్తాడు. కాని అతను భూమి మీదకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని యుగాలు గడిచిపోతాయి. అయినా సరే అతని కూతురు రేవతి వయసు మాత్రం ఒక్కరోజు కూడా పెరగదు. ఇది వింటుంటే కాలం గురించి ఒక థాట్ ఎక్స్పెరిమెంట్లా అనిపించడం లేదా? ఈ కథను నేరుగా ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతంతో పోలుస్తున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దానికి కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. దీన్నే టైం డైలేషన్ అంటాం. అంటే 1000 ఏళ్ల క్రితం చెప్పిన కథలో 20వ శతాబ్దపు సైన్స్ దాగి ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఫిజిక్స్ నుండి కంప్యూటర్ సైన్స్ వైపొద్దాం. భాష మరియు తర్కం, ఇక్కడ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఉదాహరణకు ఇంగ్లీష్ లాంటి భాషల్లో పదాల ఆర్డర్ చాలా ముఖ్యం. రాముడు రావణుని చంపాడు అనే వాక్యాన్ని తీసుకుంటే పదాలు మార్చి రావణుడు రాముణ్ణి చంపాడు అంటే అర్థమే మారిపోతుంది. కాని సంస్కృతంలో అలా కాదు. పదాలను ఎలా మార్చినా రాముడే చంపాడు, రావణుడే చనిపోయాడు అనే మూల అర్థం మాత్రం అస్సలు మారదు. మరి దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధమేంటి? ఇలా పదాల ఆర్డర్తో సంబంధం లేకుండా అర్థాన్ని మార్చని భాషలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి అలాగే డీప్ లెర్నింగ్ మోడల్స్కి చాలా బాగా సరిపోతాయట. ఎందుకంటే
మెషీన్ వాక్య నిర్మాణంతో సంబంధం లేకుండా నేరుగా అర్థాన్ని గ్రహించగలదు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు మనం చూడబోయే పోలికైతే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది భూగర్భశాస్త్రం అంటే జియాలజీ మరియు మైనింగ్కు సంబంధించింది. ముందుగా ఈ రోజుల్లో మనం భూమి లోపల ఖనిజాలెక్కడున్నాయో ఎలా కనుక్కుంటున్నామో చూద్దాం. దీనికోసం ఏరియల్ సర్వేయింగ్ అనే పద్ధతిని వాడతాం. అంటే ఒక శాటిలైట్ లేదా విమానం నుండి కొన్ని కిరణాలను భూమి మీదకు పంపిస్తారు. అవి భూమిని తాకి వెనక్కి ప్రతిబింబిస్తాయి. అలా వెనక్కి వచ్చిన కిరణాల తరంగాలను అనలైజ్ చేసి భూమి లోపల ఏ ఏ ఖనిజాలు ఎక్కడున్నాయో ఖచ్చితంగా గుర్తిస్తారు. సరే, ఇప్పుడు ఈ వేదమంత్రాన్ని చూడండి. దీని అనువాదం ఇలా ఉంది: ఓ దేవతా, ఆకాశంలో ఎగురు, నీ కిరణాలను కిందకు పంపు, భూమిమీద వాటిని వ్యాపింపచెయ్యి, సరైన మట్టి ఎక్కడుందో గుర్తించి మేము ఎక్కడ తవ్వాలో మాకు చెప్పు. వింటుంటే ఇందాక మనం చెప్పుకున్న శాటిలైట్ మ్యాపింగ్ పద్ధతికి దీనికి ఎంత దగ్గర పోలికుందో గమనించారా? సో ఖగోళశాస్త్రం, ఫిజిక్స్, టెక్నాలజీ ఇలా వేర్వేరు రంగాల్లోని ఈ ఉదాహరణలన్నీ చూశాక అసలు మనం దీని నుండి ఏం తీసుకోవాలి? చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి? ఒక్కసారి అన్నింటినీ గుర్తుచేసుకుంటే ప్రకృతితో సింక్ అయిన ఒక క్యాలెండర్ సిస్టమ్, స్పేస్ టైం రిలేటివిటీని వివరించే ఒక కథ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సరిపోయే ఒక భాషా నిర్మాణం, ఇంకా శాటిలైట్ మ్యాపింగ్ను పోలిన ఒక సర్వేయింగ్ పద్ధతి, అంటే ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలకు ప్రాచీన భావనలకు మధ్య ఎన్నో సారూప్యతలు కనిపిస్తున్నాయని ఈ మూలం వాదిస్తోంది. అయితే ఈ మూలం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందుంచుతోంది. భవిష్యత్తులో మనం చేయబోయే గొప్ప గొప్ప సైంటిఫిక్ ఆవిష్కరణలకు దారి కేవలం కొత్త ప్రయోగాల్లోనే కాకుండా మన గతాన్ని తిరిగి తవ్వి అందులోని జ్ఞానాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకోవడంలో కూడా ఉందేమో? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.